అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం నగరంలో వరద ముంపు బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ కాన్వాయ్లపై రాళ్లు రువ్వారు. కాంగ్రెస్ గూండాలంటూ బీఆర్ఎస్ నేతలు గత కొద్దిసేపటి క్రితం సిపి సునీల్ను స్వయంగా కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ప్రధానంగా చేసినటువంటి దాడిలో కాంగ్రెస్ నేత మిక్కిలినేని నరేంద్ర చౌదరి తన అనుచరులు మరో 6గురితో కలిసి అత్యంత కిరాతకంగా తమను హత్య చేసేందుకు యత్నించారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు కూడా ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా తాము ఎటువంటి చిల్లర రాజకీయాలకు కానీ దాడులకు కానీ పాల్పడబోమని చెప్పి కాంగ్రెస్ నేతలు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలో ఒకసారిగా అటు రాజకీయం రసవత్తరంగా మారుతుంది. హైటెన్షన్కు దారితీసినటువంటి సిచ్యువేషన్. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఖమ్మం నగర రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ సిపి సునీల్ దత్కి ఇచ్చినటువంటి ఫిర్యాదులో కాంగ్రెస్ నేత మిక్కిలినేని నరేంద్ర చౌదరి కీలక సూత్రధారిగా, పాత్రధారిగా ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో అటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి మిక్కిలినేని నరేంద్ర చౌదరి కాంగ్రెస్ నేత మనతో ఉన్నారు. అసలు నరేంద్ర చౌదరి అక్కడే ఉన్నారా లేదా, అసలు ఏం జరిగింది, ఆ ఘటనలో ఆయన పోషించినటువంటి పాత్ర ఏమైనా ఉందా, అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, నిజంగా అది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య జరిగినటువంటి దాడా లేదా ఇతరత్ర కారణాలు ఏమున్నాయి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు సరిగ్గా నిన్న 2:30 మంచికంటి నగర్ దగ్గర మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేత హరీష్ రావుతో పాటు పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి కార్లపై రాళ్లు రువ్వారని మీరు, మీ అనుచరులు బాణాల లక్ష్మణ్ వంటి మరో 5గురు యువతతో కలిసి మీరు విచక్షణ రహితంగా దాడి చేశారని, హరీష్ రావుపై హత్యాయత్నం కూడా చేశారని ఫిర్యాదులో నిన్న బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. సిపి సునీల్ దత్ కూడా ఫిర్యాదు చేశారు. నిజంగా మీరు ఏం చేశారు, నిజంగా మీరేనా దాడి చేసింది? నిన్న వాళ్ళు చెప్పిన టైంలో నేను అక్కడ మన చెరువు బజార్ ఆంజనేయ స్వామి గుడి వెనకమాల వికాస్ స్కూల్ వాళ్ళ సౌజన్యంతో అన్నదానం, అదే అన్నం పొట్ల, ఆహార పొట్లాలు ఇవ్వాలని చెప్పేసి మేము అక్కడ ఉన్నాము. ఈలోపు నాకు విలేకరులు ఫోన్ చేసి నువ్వు అక్కడ దాడి చేయించావంట అదంట అంటే, తర్వాత తెలుసుకుంది ఏంటంటే బాణా లక్ష్మణ్ మా కాంగ్రెస్ లీడర్ మొన్న ఈ బద్దూర్లా ఇంకా మిగతా ఎవరైతే వాళ్ళ పేర్లు చెప్తున్నారో వాళ్ళంతా కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వాళ్ళు గత వర్షం ఎప్పుడైతే వరద ఉధృతి స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి పాపం అక్కడ సర్వీస్ చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ మంత్రులతో వెళ్ళిన వాళ్ళు కార్యకర్తలు, ఇక్కడ ఉన్న చిల్లర లీడర్లు అక్కడ వాళ్ళని రెచ్చగొట్టి ఎవడు ఏం చేయట్లేదు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చేయట్లేదు, ఇంకెవరు ఏం చేయట్లేదని అక్కడ వాతావరణం అంటే ఘర్షణ. వాళ్ళు ఏమన్నా సాయం చేయాలంటే చాలామంది వచ్చి సాయం చేస్తున్నారు. ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నారు, అన్ని పార్టీల వాళ్ళు చేస్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళు చేసి దాన్ని ఈ ప్రకృతి వైపరీత్యం కదా, ఇది సడన్గా జరిగింది. ఎందుకు 74 ఏళ్ళ పెద్ద ఆయన ఆ వయసులో చాలా స్పష్టంగా అడుగుతున్నాను. మంత్రి తుమ్మలే తమపై హత్యాయత్నానికి పురిగొల్పినటువంటి పరిస్థితి. అనుచరులని పూర్తిగా పురిగొల్పి తమపై దాడి చేశారు. తమ కార్యకర్త కాలు కూడా విరిగింది, ఒకరికి తల కూడా పగిలింది. ఇది ఖచ్చితంగా మంత్రి తుమ్మల తన అనుచరులతో చేసినటువంటి దాడి అంటూ కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నిన్న ఆరోపించినటువంటి పరిస్థితి. నిజంగా తుమ్మల ఇన్స్ట్రక్షన్స్ తోటి ఇదంతా జరిగిందంటారా? అంటే ఇప్పుడు ఏం పని చేయటం చేత కాదు, వచ్చి అక్కడికి వాళ్ళకి ఏమైనా సాయం చేయాలా, లేకపోతే వాళ్ళని ఆదుకోవాలా, అది చేత కాదు, చేసే వాళ్ళని చెడగొట్టడం. అంత 74 ఏళ్ళ వయసులో ఆయన విపరీతమైన జ్వరంతో బాధపడుతూ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ 9 మంది వాళ్ళు వరదల్లో చిక్కుకుంటే వాళ్ళ కోసం నైట్ 12:30 దాకా కూర్చొని వాళ్ళు వస్తేనే నేను ఇంటికి వెళ్తా అని, మీరు వెళ్ళండి బాగా జ్వరంగా ఉంది కదా అన్నా కూడా వెళ్ళకుండా అక్కడ కూర్చొని వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని కాపాడాక నేను వెళ్తా అని చెప్పి బయటకు తీసుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నిద్రపోకుండా సరిగా అధికారులని, అంటే ఇక్కడ పాత ఇప్పుడు అధికార యంత్రాంగంతో బాగా పనిచేస్తుంది, కానీ ఇంకా ఇక్కడ పనిచేసిన పాత కలెక్టర్లని పిలిపించి ఇంకా మొత్తం యావత్ తెలంగాణ అధికారం మొత్తం ఆయనకున్న అధికారాలు మొత్తం ఉపయోగించి అన్ని విధాలా సర్వీస్ చేస్తున్నారు. మరొక వాదన కూడా వినిపిస్తుంది. మంత్రి తుమ్మల తనయుడు తుమ్మల యుగేందర్ కూడా ఘటనా ప్రదేశంలో ఉన్నాడు. ఆయన మీరందరూ కలిసి హరీష్ రావుపై దాడి చేయాలని సూచించినట్లు, ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తనే కాన్వాయ్ కింద పడేసి పూర్తిగా హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారని ప్రధానంగా బీఆర్ఎస్లో చెప్తున్నటువంటి నేతలు చెప్తున్నటువంటి వాదన. నిజంగా తుమ్మల యుగేందర్ అక్కడే ఉన్నారా? అసలు ఏం జరిగింది సరిగ్గా 2:30 గంటల సమయంలో మంచికంటి నగర్ దగ్గర? ఏమండి, సిగ్గుండాలి మాట్లాడటానికి. వాళ్ళు ఏమన్నా ఎవరు ఏం చేయరు, చేసే వాళ్ళని
ఇట్లా ఇది చేసేసి బదనాం చేయడం మంత్రి గారి అబ్బాయికి కానీ మాకు కానీ మేమేమి అక్కడ దీన్ని ఎట్లా ఇది సాల్వ్ చేయాలా ఇది చేయాలి అసలు కబ్జాలు చేసి మొత్తం ఇది అసలు ఇది మెయిన్ కారణం ఏంటంటే మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కబ్జాలు చేసి ముందే ముంచారు. ఇక్కడ ఉన్న లకారం చెరువుని పిచ్చి పిచ్చిగా కట్టించేసి మొత్తం ఆ ట్రాకులు ఈ ట్రాకులు అని పెట్టి కవిరాజ్ నగర్ మొత్తం మునిగిపోయింది. అక్కడ ధ్వంసలాపదం అంతే మొత్తం ఇవన్నీ కూడా పోయిన గవర్నమెంట్లో కబ్జాల మూలాన. ఇప్పుడు అజయ్ కుమార్ గారి మెడికల్ కాలేజీలో వెళ్ళాల్సిన కాలువ పూర్తి చేసి రెగ్యులరైజ్ చేయించుకున్నాను. వీటన్నిటి మూలానే వచ్చింది. లేకపోతే అసలు ఆ ఉధృతం అనేది రాదు కదా. ఇప్పుడు ఈ న్యాచురల్గా ఎటు పోవాల్సిన నీళ్ళని అటు పంపిస్తే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. లకారం నుంచి వెళ్ళే నీళ్ళని ఆపేసి నువ్వు మెడికల్ కాలేజీలో మొత్తం ఆపేసి మొత్తం పూర్తి చేసి నువ్వు మెడికల్ కాలేజీలు కట్టుకున్నావు. నిన్ను ఎవరు మాట్లాడలేదని నువ్వు ఇంకేం లేదు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే మా మీద బాగా ప్రేమ, అమితమైన ప్రేమ. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరికి మీ మీద అమితమైన ప్రేమ? అదే పువ్వాడ అజయ్ కుమార్ గారికి మా మీద అమితమైన ప్రేమ అనమాట. టీఆర్ఎస్ గవర్నమెంట్లో 20 కేసులు పెట్టిండు, రౌడీ షీట్లని అవన్నీ పెట్టిండు. ఎందుకంటే అతనితో రాలేదని. అయినా సరే ఇప్పుడు ఖమ్మం ప్రజలు బుద్ధి చెప్పారు, 50,000తో ఓడిపోయారు. ఇంకా మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. అంతేగాని ఇంకా వచ్చి మా మీద అని బోధ చల్లటం అని అయితే తప్పు. తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు తీసి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇది చేయించారు అది చేయించారు అని అంటే మటుకు ఈసారి తీవ్రంగా ఉంటాయని చెప్తున్నాను. అంటే మీ ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెంటే ఉన్నాడు మిక్కిలినేని నరేంద్ర చౌదరి. కాంగ్రెస్కు కీలకమైనటువంటి నేతలందరికీ అతను అనుచరుడుగా ఉంటారు. పొంగులేటి, తుమ్మల, బట్టి విక్రమార్క కూడా కీలకమైనటువంటి అనుచరుడుగా మిక్కిలినేని నరేంద్ర చౌదరి ఉంటారు. సో ఖచ్చితంగా పక్క పథకం ప్రకారం, ప్రణాళిక ప్రకారమే హత్య చేసేందుకు యత్నించారంటూ బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి విమర్శలకు మీరిచ్చే ఫైనల్ సమాధానం ఏంటి? ఒకవైపు మీపై కేసు కూడా నమోదు చేయబోతున్నట్లు ఇప్పటికే సమాచారం అందుతుంది. సో పోలీసులు తీసుకునే యాక్షన్కు, చట్టపరమైనటువంటి చర్యలకు మీరు ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు? ఇప్పుడు పోలీసులు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్కడికి పిలిస్తే అక్కడ, పోలీస్ కాదు టీఆర్ఎస్ నాయకులను కూడా రమ్మనండి, బహిరంగ విచారణకు సిద్ధం. నేను కనుక దాంట్లో అసలు నేను దాంట్లో ఉంటేనే కదా ఆ విధంగా తప్పుడుగా కేసులు పెట్టి ఇప్పటికే మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. మీరేమన్నా ఉంటే వరద బాధితులకి వాళ్ళ సాయం చేయండి, వాళ్ళని ఆదుకోండి. నేనేం లేదు వాళ్ళకి ఏం సాయం చేయకుండా దాన్ని ఎగ్గొట్టడానికి ఇప్పుడు వచ్చి ఏమి ఇవ్వట్లేదు అని అడుగుతాయి కదా. మీరేం సాయం, ఇప్పుడు అక్కడ 3 రోజుల నుంచి మంచిగా రెస్క్యూ నడుస్తుంది. అందరికీ ప్రతి వాళ్ళ ఇళ్ళకి మొత్తం పోలీస్ని మొత్తం టోటల్ అధికారులందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ పని చేపిస్తుంటే ఫైర్ సర్వీసెస్ని అన్నిటినీ దాన్ని డైవర్ట్ చేయడానికి వచ్చి నీకు చేతనైన సాయం చేయి. అంతేగాని మీకు మేమైతే అప్పుడు అంత చేసినాం ఇంత చేసినాం ఇప్పుడు చూపి ఓన్లీ ఫోటోలకి ఫోజులు ఇవ్వటానికి మా బోధ జల్లి పోవటానికి తప్ప మీరు వరద బాధితుల్ని ఆదుకోవడానికి వచ్చినట్లేదు. పోలీసు ఇప్పుడు నా మీద కేసులు పెట్టడం అనేది కొత్త కాదు. వాళ్ళకి అది రొటీన్ అనమాట. ఇక్కడ ఏమి అయినా నరేంద్ర పేరు పెట్టాలా. నేను అక్కడ ఉంటే పెట్టుకోమను, ఆ వీడియోలు ఉంటాయి, అవి ఉంటాయి. అయినా పోలీసులకి నేను పూర్తిగా సహకరిస్తాను. వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు నన్ను పిలిచి విచారిస్తా అన్నా కూడా నేను ఎక్కడికైనా సిద్ధం. మొత్తంగా తాను ఎటువంటి తప్పు చేయలేదు, అసలు ఈ సంఘర్షణతో, ఈ ఘర్షణతో తనకు ఎటువంటి సంబంధం లేని చెప్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో తాను ఒక వేరే ప్రదేశంలో నిత్యావసర సరుకులు పూర్తిగా పంపిణీ చేస్తున్నాను, వరద బాధితుల సహాయం కోసం గత 3 రోజులుగా మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు తాను పనిచేస్తున్నానని చెప్పి కాంగ్రెస్ నేత మిక్కిలినేని నరేంద్ర చెబుతున్నారు. కానీ కక్ష సాధింపు చర్యలో భాగంగానే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో పాటు తనకు సంబంధించినటువంటి అనుచరులంతా కావాలని తనపై ఫిర్యాదు చేసి తనను ఒక సంఘ విద్రోహ శక్తిగా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా అదే చర్యలకు పాల్పడడం అయితే కరెక్ట్ కాదని చెప్తున్నారు. తాను నిర్ధారణ కమిటీ వేసి దానికైనా సిద్ధం. అటు పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను, అటు బీఆర్ఎస్ నేతలు ఎక్కడికి రమ్మన్నా వచ్చైనా సరే సమాధానం చెప్తానని చెప్తున్నారు మిక్కిలినేని నరేంద్ర చౌదరి. మరోవైపు ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా పూర్తిగా రాజకీయం మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మీడియా సమావేశం పెట్టి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇచ్చే అంశం చేశారు. పూర్తిగా తన రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఎటువంటి చిల్లర రాజకీయాలకు తాను
పాల్పడలేదని, ఎవరిని నేను ఇలాంటి ఘటనలకు ప్రోత్సహించాలని కూడా తుమ్మల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మీద చేశారు. కానీ మరోవైపు బీఆర్ఎస్ మాత్రం చాలా పెద్ద ఎత్తున ఈ అంశంపై సీరియస్గా ఫోకస్ చేస్తూ వస్తుంది. ఇప్పటికే కేటీఆర్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ నేతలు ఎవరైతే దాడికి పాల్పడారో వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని కూడా కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన సిచ్యువేషన్. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం అంతా కూడా అటు సిపి సునీల్ దత్కు వరుసగా మెయిల్ చేస్తుంది. ఈ అంశాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి వేచి చూడాలి ఈ ఘటనలో ఎవరు దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరనేది ఇప్పటికీ పోలీసులు గుర్తించాల్సి ఉంది. ఇప్పటికీ పోలీసులు ఎవరెవరిపై కేసులు నమోదు చేశారనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇది వీడియో నగరంతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.